నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ జూన్ 8 తేదీలో రాస్తారోకో నిరసన ప్రదర్శన. సిపిఎం నాయకులు కేవీ ప్రసాద్. సూపర్ స్టార్ కృష్ణా జయంతిని పురస్కరించుకుని అభిమానుల ఘన నివాళి. ఆంధ్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో బుర్రిపాలెంలో మెడికల్ క్యాంప్. లోక కళ్యాణార్థం 25న పౌర్ణమి తిథులలో సామూహిక దత్తహోమ కత్తుల నిర్వహణ ఓ శుభ పరిమాణం. విజయవాడ కనకదుర్గ ఆలయ ధర్మకర్తల మండలి డైరెక్టర్ తోటకూడ వెంకటరమణరావు. యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధనం ధరల భారాన్ని ప్రజలపై మోపడాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు అండగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు పెనుభారం కానుందని వామపక్ష నాయకులు ప్రజల పక్షాన తమ పోరాట కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 28న 8 వామపక్ష పార్టీలు విజయవాడలో సమావేశమై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలపై మోపే భారానికి రాష్ట్రంలోని పాలకులు మద్దతుగా వ్యవహరిస్తున్న క్రమంలో సగటు ప్రజల జీవనం పెనుభారం కానున్న నేపథ్యంలో పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పోరాట కార్యాచరణను ఆదివారం సిపిఐ కార్యాలయంలో వామపక్షాలు నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. జూన్ 8 తేదీల్లో చేపట్టే కార్యక్రమాలను వివరించారు. ప్రధానంగా 9న నిర్వహించే రాస్తారోకో కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు కళ్లిపర బాబు ప్రసాద్, షేక్ హుస్సేన్ వలి, ఏపీ రైతు సంఘం నాయకులు ములక శివసామిరెడ్డి, సిపిఐ నాయకులు బొల్లి ముంతకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ డీజిల్, పెట్రోలు, గ్యాసు సంబంధిత ఇతర ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ధరలు తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే కార్యక్రమంలో ఇక్కడ కూడా ఏం చేయాలని చెప్పేసి చర్చించుకోవటం కోసం ఇవాళ వామపక్షాలు సమావేశం అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరి దగ్గరికి ఈ పెట్రోల్, డీజిల్ ఏవైతే గ్యాస్ ఏదైతే ఉందో ఇది అనవసరంగా ప్రజల మీద భారం మోయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా ఉందని, అట్లాగే దీన్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండేటువంటి అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ కూడా విఫలమైనవి అని చెప్పేసి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రభుత్వం పాలకుల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం రూపొందించుకోవడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఒక సదస్సును ఏర్పాటు చేస్తాం. అన్ని ప్రజా సంఘాలని, కార్మిక సంఘాలని ఆహ్వానిస్తాం. కార్యక్రమాన్ని చర్చించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 9వ తారీఖు నాడు రాస్తారోకోని కూడా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని అన్ని ప్రజా సంఘాలని, స్వచ్ఛంద సంస్థలని వామపక్షాల ఆధ్వర్యంలో తీసుకోబోయేటువంటి కార్యక్రమాలకి మీ సహకారం, మీ అండదండలు, ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన ప్రకారంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ కృషి చేయాలి. ఆ కార్యక్రమానికి అందరూ ముందుండి చేయాల్సిందిగా కోరుతున్నాం సిపిఐ తరఫున. ఈరోజు డీజిలు, పెట్రోలు, గ్యాస్ ధరలు సామాన్య మానవుడికి, మధ్యతరగతి ప్రజానికి కూడా మంట పుట్టే విధంగా ఉంది. వంటింట్లో కూడా వాళ్ళ మంటలు వేస్తున్న పరిస్థితి ఉంది. మామూలుగా ప్రజలు ఈతిబాధలు అనుభవించడంలో ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఈ ధరలు పెరగటం వలన అన్ని నిత్యావసర వస్తువులు, మందుల ధరలు, ప్రతి ఒక్క వస్తువు ధరలు పెరగటం వలన బడ్జెట్ అనేది కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంది. మరి మన రాష్ట్రంలో చూసేట్లయితే మరి మేధావులందరూ చెబుతున్నారు కేజీ బేసిన్. ఆ కేజీ బేసిన్లో మన వాటా మనకు రాకుండా మరి రిలయన్స్ దోచుకెళ్తుంటే మరి కోట ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ చూస్తూ ఊరుకోవడం అనేది మన ఆంధ్రప్రదేశ్కి పట్టిన దౌర్భాగ్యం. అందుకనే వామపక్షాలు ఇది ప్రజల తరపున నడుంగట్టి ఈ యొక్క భారాన్ని తగ్గించాలి. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఇంత పన్ను లేదు, కానీ మన రాష్ట్రం నుండి అత్యధిక పన్నులు వేయటం, కేంద్ర ప్రభుత్వం పన్నుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెరిగిపోయినాయి. అంటే ఆయిల్ కంపెనీల యొక్క భారం ప్రజానీకం మీద రుద్దటానికి మోడీ గారు ప్రయత్నం చేస్తే దానికి మన కూటమి ప్రభుత్వం సహాయపడింది. దీన్ని మరి ఇక్కడున్న వామపక్షాలు మా శక్తి మేరకి ప్రజలకి ఈ విషయాలు తెలియజేయటం, అట్లాగే 9వ తారీఖు జరిగే రాష్ట్రాలకు కూడా ప్రజానీకం మద్దతు, ఆశీస్సులు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సినీ నిర్మాతల శ్రేయభిలాషిగా రోజుకు 18 గంటల సినిమా షూటింగ్లోనే ఉంటూ 350 చిత్రాలు చేసిన నటుడిగా ఎంతో మంది అభిమానులున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ అని 1 టౌన్ సిఐ సిహెచ్ రాంబాబు కృష్ణ అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి వారితో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
స్థానిక చిన్నరావూరి పార్క్ సెంటర్లో ఆదివారం సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ 83వ జయంతి వేడుకలు పలు ప్రాంతాల నుంచి వచ్చిన కృష్ణాభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 1 టౌన్ సీఐ సిహెచ్ రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కృష్ణాభిమానులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ కట్ చేసి వారితో తమ ఆనందాన్ని పంచుకున్నారు. కృష్ణ సినీ జీవితం, నిర్మాతలతో ఆయనకున్న కమిట్మెంట్, తద్వారా కృష్ణ నట జీవితంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. సినీ అభిమాని తాడిమైన హరిప్రసాద్ మాట్లాడుతూ నిర్మాత పాలిట దేవుడిగా సంవత్సరానికి 18 సినిమాలు చేసిన రికార్డును సూపర్ స్టార్ కృష్ణదే అన్నారు. ఈ కార్యక్రమంలో పెరుగు చిన్నబాబు, మైక్ మురళి, కేవీఎస్ నాయుడు, శ్రీను, డి శివకోటి, సాయిగిరి, పరి వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, నంబూరి హరి, పలు గ్రామాల కృష్ణాభిమానులు పాల్గొని సూపర్ స్టార్ కృష్ణకు జోహార్లు అర్పించారు. కృష్ణ గారిని చూసుకుంటే మరి మన తెనాలి పట్టణానికి దగ్గరలో ఉన్న బురిపాయంలో మరి 43వ సంవత్సరంలో మరి జన్మించడం జరిగింది. ఆ తర్వాత 65వ సంవత్సరంలో మద్రాస్ సినీ ఫీల్డ్కి వెళ్ళి మొట్టమొదటి చిత్రం తేనె మనసుల చిత్రంతో ఆయన ప్రారంభించి 350 చిత్రాల పైగా ఆయన మరి తీసి మరి మహోన్నతమైన వ్యక్తి అన్నమాట. ఎందుకంటే ఏమన్నా సినిమాలు పొరపాటుని ఫ్లాప్ అయితే మళ్ళీ ప్రొడ్యూసర్కి నష్టం రాకూడదని చెప్పి ఆ డబ్బులు తిరిగి ఇచ్చిన ఘనత కృష్ణ గారికి దక్కింది. సినీ ఫీల్డ్లో ఎవరూ లేరు. ప్రొడ్యూసర్కి నష్టం వచ్చిందని చెప్పి సినిమా ఆడకపోతే రిటర్న్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే కృష్ణ గారే. మరి అలాంటి వ్యక్తి ఎన్నో సినిమా 70mm కానీ, ఈస్ట్ మ్యాన్ కలరు, స్కోప్ సినిమాలు కానివ్వండి, జేమ్స్ బాండ్ సినిమాలు కానివ్వండి, ఇదిగో అల్లూరి సీతారామరాజు అంటే ఇట్లా ఉంటాడా అనే విధంగా ఈ విధంగా అనేక చిత్రాలు తీసి మరి ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, మరి ఒక రైటర్గా, యాక్టర్గా అనేక విధాలుగా మరి అంత మంచి పేరు తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్లో మచ్చలేని వ్యక్తి ఎవరు సినీ ఫీల్డ్లో అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు అని ఎవరైనా చెప్తారు. అలాంటి మంచి వ్యక్తి అనమాట. చిన్న పిల్లాడి మనస్తత్వం గల వ్యక్తి కృష్ణ గారు. ఆయన ఎక్కడ ఏ లోకంలో ఉన్నా కానీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఈ ఫ్యాన్స్ అభిమాన సంఘానికి, మరి ఈ కార్యక్రమ నిర్వాహకులకి అందరికీ మరి ఒకసారి నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో పంచుకునే చేసినందువరకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేసి దేశంలోనే తెలుగు చిత్రశ్రేమకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. అదేవిధంగా ఆయన మంచి రిస్క్ టేకరు. ఒకే సంవత్సరంలో 18 సినిమాలు విడుదల చేసి, అంటే ఆయన వృత్తి పట్ల ఉన్నటువంటి అంకిత భావము, కష్టపడే స్వభావాన్ని మనందరికీ తెలియజేస్తుంది. కృష్ణ గారి వారసత్వానికి కొనసాగింపుగా వారి కుటుంబ సభ్యులు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహేష్ బాబు గారు తెలుగు చిత్రసీమ పరిశ్రమను ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటట్లుగా కృషి చేస్తూ ఉన్నారు. కృష్ణ గారి జీవితాన్ని మనం గనక గమనించినట్లయితే ఆయన మంచి రిస్క్ టేకర్గా మరియు అంకిత భావంతో పనిచేసినట్లుగా సమాజానికి మంచి పాత్రల ద్వారా మంచి సందేశాన్ని అందించినట్లుగా మనకి కనపడుతుంది. దాన్ని మనందరం కూడా ఆచరించాలి. బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతిగా పౌర్ణమి శుభగడియలో సామూహిక శ్రీ దత్తహోమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించి పూజల అనంతరం అన్న సంతర్పణ చేశారు. స్థానిక మారిస్పేటలో పాత బస్టాండ్ వద్ద గల మతుకుమల్లి రాగతో మారయ్య శాస్త్రి దేవాలయంలో ప్రాంగణంలో శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో ఆదివారం విశేషంగా 26వ సామూహిక దత్తహోమ పూజలు అగమోక్తంగా నిర్వహించారు. గణపతి నవగ్రహ సహిత దత్తహోమ పూజలు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు అన్న సంతర్పణ చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయ ధర్మకర్తల మండలి డైరెక్టర్లు, జనసేన సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు సౌజన్యంతో అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఆర్ నాగసాయి, సిహెచ్ సతీష్ కుమార్, గ్యాలం వేణు, అక్కేశ్వరరావు, రాంబాబు, కె రమణబాబు, నాగం రాంజీ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 25 పౌర్ణములు హోమగుండాలు ఏర్పాటు చేసి 25 పౌర్ణములు వరుసగా చేయాలని చెప్పి పెద్దల ఆశీస్సులతో ప్రారంభించి ఈ రోజున 17వ పౌర్ణమి రోజున సుమారుగా 58 హోమగుండాలతో 58 జతల భక్తులు హోమాలు చేస్తూ లోక కళ్యాణార్థం కోసం, అలాగే వారి యొక్క కుటుంబాలు బాగుండాలని, వారి యొక్క సుఖ సంతోషాలతో అందరూ జీవించాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మత్తుకుమల్లి రఘోత్తమరాయ శాస్త్రి గారు దత్తసాయి చారిటబుల్ ట్రస్టు అధినేత, అలాగే ఇందులో కమిటీ మెంబర్లు నాగం రామ్జీ, అలాగే వేణు, చామతి సతీష్,
చక్రధర్రావు గారు, అలాగే రమ్య గారు, ఎంతోమంది భక్తులు పెద్దలు పూనుకొని ఇక్కడ ఈ రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దత్తసాయి ఆశీస్సులు అందించి లోక కళ్యాణం చేయాలని, అందరూ బాగుండేలా చూడాలని చెప్పి ఆ దత్తసాయి స్వామిని మనసారా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలకు మరి భక్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి నెల కూడా దంపతులు కూర్చుని హోమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా 11 నెలలు ఉంది. ఈ 11 నెలలు కూడా కొత్త వారు ఎవరన్నా వచ్చి జాయిన్ అయ్యి మీరు హోమాలు చేసుకుంటానన్నా చక్కగా చేసుకోవచ్చు. ఈ దత్తసాయి బాబా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము అనాథలకి ఎంతోమందికి ఉపయోగపడ్డాము. అదేవిధంగా ఇందాక తోటకూర రామరావు గారు మా గురువు గారు చెప్పినట్టుగా కరోనా టైంలో తెనాలిలో మొట్టమొదటిసారిగా మేము ఒక 10 మంది టీమ్గా ఏర్పడి, ఎవరికీ తెలియని విషయం అది, మన మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, అప్పుడు కూడా వచ్చున్నారు. 3,000 నుంచి 3,500 మందికి మంచి రైస్తో మంచి కర్రీస్తో భోజనం ప్యాకింగ్ చేసి తెనాల్లో మెయిన్ బజార్లో అందరికీ పంచిపెట్టాము. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాము, మున్సిపాలిటీ సిబ్బందికి ఇచ్చాము. అందరూ కూడా సంతోషంగా భోజనం చేశారు. ఆకలి అన్న వాళ్ళకి ఆకలి లేకుండా చేసిన టీం ఏమన్నా ఉందంటే తెనాల్లో ఫస్ట్ వచ్చేది దత్తసాయి చారిటబుల్ ట్రస్టే. ఈ ట్రస్ట్ ద్వారా మేము ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తాము. అంతవరకు దాని వరకు ఎటువంటి సందేహం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందం అందరి ద్వారా తెలియపరుస్తున్నాము. ఈ నెల ప్రత్యేకత ఏంటంటే ఈరోజు 31వ తారీఖు మా టీం మొత్తం, అంటే మేము జన సైనికులం, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి ఈరోజు మా టీంని అందరికీ ఫోన్లు చేసి ఈ నెల భోజనం ఆహార పదార్థాలు మొత్తం మనం అందిద్దామంటే మా టీం ఓకే అన్నారు. మా టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జ్యేష్ఠ పౌర్ణమి విశేషం పురస్కరించుకొని ఆలయంలో నిర్విరామంగా జరుగుతున్న హోమాలకి దీనికి సహకరిస్తున్న దాతలందరికీ, అలాగే మా కమిటీ సభ్యులందరికీ దత్తసాయి ఆలయం తరపు నుంచి ధన్యవాదాలు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఇంకొక కారణం కూడా ఏంటంటే 1993 31 మేన శరత్ బాబూజీ గారు స్థాపించిన బాబా గారు ఇవాళకి 33 ఏళ్ళు పురస్కరించుకున్నాయి. దానందరికీ ఇంతకాలంగా మాకు సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ, అలాగే మా కమిటీగా మొదటి నుంచి కూడా ఈ 30 ఏళ్ళు కూడా మాతో నుంచుని మమ్మల్ని నమ్మి మమ్మల్ని నడిపించిన మా సేవకులందరికీ, అలాగే బాబా గారి సేవకులందరికీ, మా కమిటీ సభ్యులందరికీ, కంటికి కనిపించేది మేమైనా కనపడనంత సహాయం మీ అందరూ ఉన్నారనే అండదండలతో మేమన్నీ చేయడం జరుగుతుంది. దయచేసి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే దర్శనాలయం నుంచి కూడా ఈ హోమాలు జరుగుతున్నందుకు, అలాగే పెద్దలు చెప్పినట్లుగా కోవిడ్ అప్పుడు కానీ ప్రతిసారి మేము ఇది చేస్తాము అనగానే మేమందరం ఉన్నాం, మీరు ముందుకు నడవండి, మేము మీ వెనకాల వస్తాము అని చెప్పి మాతో నడిచిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తెనాలి నియోజకవర్గంలో బుర్రిపాలెం గ్రామాన్ని ఏపీలోనే మోడల్ హెల్త్ విలేజ్ గా తీర్చిదిద్దాలన్నదే ఆంధ్ర హాస్పిటల్ సంకల్పమని డాక్టర్ పి. రామారావు పేర్కొన్నారు. సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ జయంతి పురస్కరించుకుని మండలంలో బుర్రిపాలెం గ్రామంలోని కళ్యాణ మండపంలో ఆదివారం విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో 48వ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ ద్వారా చిన్నారుల సమస్యలకు జనరల్ మెడిసిన్, గుండె వ్యాధుల పరీక్షలు నిర్వహించడం ద్వారా 120 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో ఆంధ్ర హాస్పిటల్ డైరెక్టర్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పివి రామారావు, డాక్టర్ అచ్యుతబాబు, డాక్టర్ శైలేష్, డాక్టర్ అమర్, డాక్టర్ రమేష్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అచ్యుతబాబు కామినేని. మేము ఆంధ్ర హాస్పిటల్ విజయవాడ నుంచి ఈరోజు ఈ బురిపాలెం గ్రామం రావడానికి జరిగింది. మేము వచ్చిన సందర్భం ఏంటంటే, మన హీరో కృష్ణ గారి 83వ పుట్టినరోజు సందర్భంగా మేము కృష్ణ గారి కుటుంబంలో, మహేష్ బాబు గారి కుటుంబంలో ఉన్న వాళ్ళ సభ్యులకి సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని డేట్స్లో కూడా మేము ఇక్కడ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాము. ఇది మేము కండక్ట్ చేస్తున్న సిరీస్లో 48వ హెల్త్ క్యాంప్ అనమాట. ఈ క్యాంపులో మేము ముఖ్యంగా అందరికీ కూడా, గ్రామస్తులందరికీ కూడా ఉచితంగా గుండెకి సంబంధించి 2D ఎకో పరీక్ష, అట్లాగే కిడ్నీలకు సంబంధించి స్కానింగ్ పరీక్ష కూడా ఉచితంగా చేస్తామన్నమాట. అందుకని ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో మేము ఈ క్యాంపులు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గుండెకి సంబంధించిన కానీ, కిడ్నీకి సంబంధించిన కానీ ఏమైనా జబ్బులు ఉంటే ప్రారంభ దశలోనే గుర్తించి వాళ్ళని కనుక ట్రీట్మెంట్కి పంపిస్తే వాళ్ళని ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చు అనే ఉద్దేశంతో మేము మహేష్ బాబు గారి ఫౌండేషన్ ద్వారా ఈ గ్రామీణ ప్రాంతాల్లో చాలా విరివిగా క్యాంపులు కండక్ట్ చేస్తూ ఉన్నాం. అందుకని నేను మీడియా ద్వారా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే,
ఎక్కడ మేము ఈ మహేష్ బాబు గారి ఫౌండేషన్ ఆంధ్ర హాస్పిటల్ ద్వారా క్యాంప్ కండక్ట్ చేసినా కూడా విషయాన్ని గ్రామస్తులందరికీ తెలియజేయడానికి మీరు కూడా కొంచెం సహకరించి ఎక్కువ మంది ఈ క్యాంపుల్లో మేము కండక్ట్ చేసే టెస్టుల్ని సద్వినియోగపరచుకొని వాళ్ళు ఇబ్బందులు లేకుండా ఉండటానికి మీరు కూడా మాకు సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఉపాధ్యాయుడు, సాహితీవేత్త, సినీ రచయిత, సినీ డైరెక్టర్ మహమ్మద్ సాబిర్ను మానవతా సంస్థ ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఘనంగా సత్కరించి సాబిర్ ప్రతిభను ప్రశంసించారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల లైబ్రరీ హాల్లో ఆదివారం నిర్వహించిన సమావేశానికి విశేషంగా పాల్గొన్న సభ్యుల సమక్షంలో మహమ్మద్ సాబిర్ను ఘనంగా సత్కరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మానవతా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మానవతా సంస్థ చేపడుతున్న ప్రతి కార్యక్రమం అందరినీ ఆలోచింపజేస్తుందని, ఈ క్రమంలో సాబిర్ను సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. డాక్టర్ నన్నపనేని ప్రతాప్ మాట్లాడుతూ సాబిర్తో తనకున్న సాన్నిహిత్యాన్ని గురించి వివరించారు. డైరెక్టర్ మహమ్మద్ సాబిర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే వివిధ సాహితీవేత్తల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నారని, వృత్తిరీత్యా సైన్స్ టీచర్ అయినా కూడా సాహిత్యం మీద అభిలాష, సమాజం నుంచి స్ఫూర్తి ఎప్పుడు పొందుతారని తెలిపారు. ఈ సందర్భంగా హ్యూమన్ లైబ్రరీ అనే ప్రాజెక్ట్ ని తెనాలిలో ఉన్న విద్యార్థుల కోసం ప్రారంభించాలని అనుకున్నట్లు, అది మానవతా సంస్థ ద్వారా చేయాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టు మానవతా సంస్థ తెనాలిలో తప్పకుండా అమలుపరచాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో జాగర్లముడి ఉన్నత పాఠశాలలోని 570 మార్కులు, 10వ తరగతి పరీక్షల్లో సాధించిన షేక్ రష్మాకి కొత్త రఘురామయ్య ట్రస్ట్ నుంచి 10,000 రూపాయల నగదు బహుమతిని డాక్టర్ కొత్త రవికిరణ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో మన్నవ హరీష్, సంస్థ అధ్యక్షులు పి వాసు, సెక్రటరీ పి వెంకట్, ఉపాధ్యక్షులు ఓంకార్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ డివి సోమయ్య శాస్త్రి, వెంపటి సత్యనారాయణ, ఆయనాల మల్లేశ్వరరావు, ఆలపాటి వెంకటరామయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు. ఏ కళాత్మక రూపమైనా సరే మన మనసు పొరల్లో ఏదో పొరలో నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని బయటికి తీయడం. ప్రతి బాల్యంలో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆట ఉంటుంది, ఒక పాట ఉంటుంది, ఒక మాట ఉంటుంది, ఒక బొమ్మ ఉంటుంది, ఒక చిత్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాన్ని వెలికి తీసే సాధనం ఎవరు అంటే మన పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ. వాళ్ళలో ఎవరో ఒకరు దాన్ని బయటకు తీసినప్పుడే అది హ్యాపీగా బయటకు వస్తుంది. దాన్ని ఇంకా స్థానం పెడుతున్న కొద్దీ విస్తృతంగా మారిపోయి ఒక అద్భుతమైన స్థాయికి తీసుకెళ్తుంది. నేను అనుకోకుండా సాహిత్యం వైపు ప్రయాణం మొదలుపెట్టాను. దానికి దివంగత మా మ్యాథ్స్ టీచర్ కారణం. అంటే ఆయన నన్ను సాహిత్యం వైపు ఎంకరేజ్ చేయలేదు. నేను కొంచెం హైపర్ యాక్టివ్గా ఉండి మ్యాథమెటిక్స్ క్లాస్లో చాలా ఫాస్ట్గా ఉండేవాడు. ఎంత ఫాస్ట్గా ఉండేవాడు అంటే ఆయన నన్ను క్లాస్లో తట్టుకోవడం కష్టమని ఆయన రాగా నన్ను బయటకు పంపించేసేవాడు. సరే ఇది బయటకు పంపించి ఏం చేయాలి అంటే ఆయన డబ్బున పక్కన ఒక డ్రాయింగ్ మాస్టర్ దాని లైబ్రరీ ఉండేది. ఆయన చెప్పి ఒక పుస్తకం విడిగానేవాడు. ఆ బుక్ తీసుకుంటూ చదువుకుంటూ కూర్చున్నాడు. సో దాదాపు ఒక 9th, 10th 2 క్లాసులు నేను మ్యాథ్స్ క్లాస్ ఎప్పుడు వెళ్ళలేదండి. సాహిత్యం చదువుకుంటూ కూర్చున్నాను. 10th క్లాస్ అయిపోయేసరికి ఎండమూరిని, చలాన్ని పూర్తిగా చదవడం అయిపోయింది. చలన సాహిత్యంతో కూడా నాకు అప్పుడే అవగాహన వచ్చేసింది. దాని తర్వాత గ్రాడ్యుయేషన్, ఇప్పుడు మేము గర్వంగా చెప్పుకునేది ఎస్విఆర్ఎం కాలేజ్ నగరం. ఆ నగరంలో ఆ గురు శిష్యుల మధ్య అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందంటే దానికి మాటలు ఉండేవాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటారు, గురు శిష్యుల మధ్య కావాల్సింది సాన్నిహిత్యమేనా అని కాదు, అంతరంగిక అభేదం. అది లేకుండా గురువు ఇచ్చేది లేదు, శిష్యుడు తీసుకునేది ఉండదు అంటారు. ఆ అభేదం నాకు ఆ కాలేజీలో కనిపిస్తుంది. అక్కడ చదివిన ఎవరైనా దాన్ని ఫీల్ అవ్వగలరు. నేను గమనించింది, ఎమోషనల్గా ఆయనతో నేను గమనించింది ఏంటంటే, ఒక స్వచ్ఛమైన వ్యక్తి ఎదస్లో చాలా తప్పులు ఉంది ఆయనలో. సమాజం పట్ల ఒక సైన్స్ టీచర్ అయినా, వృత్తిరీత్యా స్కూల్ సైన్స్ టీచర్ అయినా కూడా టీచర్స్కి వాళ్ళ స్టూడెంట్స్కి డెవలప్ చేయాలి, స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తప్పన ఉన్న టీచర్స్ తక్కువ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఆయన స్టూడెంట్స్కి టీచింగ్ చేసే విధానం కూడా చాలా నావెల్గా ఉంటుంది. విజువల్ మెథడ్స్ వాడుతూ ఆయన ఐడియాస్ యాడ్ చేసి విద్యార్థులకి కాన్సెప్ట్స్ బాగా అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది ఆయన ప్రత్యేకతగా నేను గమనించాను. అలాగే సమాజం అంటే విపరీతమైన కన్సర్న్ ఉన్నాయి. మనం 10 నిమిషాలు మాట్లాడితే 10 మాటలు 9 మాటలు సమాజం గురించి, సమాజంలో రావాల్సిన మార్పుల గురించి ఆయన కోసం ఆలోచించి ఒక మంచి కవి, ఒక సాహిత్యవేత్త పుట్టాడేమో పూర్తిగా. అలాంటి బేస్ ఐడియాస్ నుంచి కోరుకున్నటువంటి 10th క్లాస్ ఉద్యోగంలో స్కూల్ టాప్ వచ్చిన ఒక అమ్మాయికి భీష్మ కూర్చుంది, పట్టుబడి ఎంఏ కూడా స్కూల్ టాప్ రావడం వల్ల డాక్టర్ కొత్త రవీంద్ర స్మారక అవార్డు కింద 10,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం వచ్చింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున, అట్లాగే మెంబర్షిప్ ఉండి మెంబర్షిప్ని ఇక పొడిగేస్తారని కోరుకుంటున్నాము. అది వేరే విషయం, ఇది ఎవరి ఇండివిజువల్ లేదు.
ఒక బాగున్నప్పుడు ప్రమోషన్ మానేసుకోవచ్చు సార్, ఏ ఇబ్బంది కాదు చెప్తున్నాను. అట్లాగే రాజచంద్ర గారు మిగతా మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీన్ని అద్భుతంగా నిర్వర్తించడం చాలా ఆనందదాయకం, ఒకరికి ఆనందదాయకం, ఒక మంచి పని చేస్తున్నందుకు. అలాగే నాకు పర్సనల్గా చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు ఆయన. మా క్యాపిటల్ హాస్పిటల్స్ కానీ హెల్త్ హాస్పిటల్ కానీ మంచి యాడ్స్ ఆయనే దానికి స్క్రిప్ట్ రాసి మంచి ఆయనే డైరెక్ట్ చేసి తీసిన యాడ్స్ చాలా ఉన్నాయి. ఇలా ఒకటి కాదు, సాబిర్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. ఆయనతో మాట్లాడుతూ ఉంటే టైం తెలియకుండా అయిపోతూ ఉంటుంది. నాకు సాబిర్ గారి సంభాషణ, సాబిర్ గారు హరీష్ గారు మాట్లాడుతూ ఉంటే నేను ఇన్వాల్వ్ అవుతాను, ఇన్ని ఆనందపడుతూ ఉంటాను. వాళ్ళిద్దరి మధ్య ఇంకెక్కువ సెన్స్ ఆఫ్ హ్యూమర్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ కార్యక్రమానికి ఇన్ని డిఫరెంట్ ప్రత్యేకత క్వాలిటీస్ ఉన్న సాబిర్ గారిని ఈ కార్యక్రమానికి పిలిచి సన్మానించడం అనేది చాలా హ్యాపీ థింగ్. షుగర్ వ్యాధిగ్రస్తులు కేవలం మందులపైనే ఆధారపడకుండా తీసుకుని ఆహారంలో మార్పులు చేర్పులు తీసుకొని వేరే తప్పకుండా వ్యాయామం, వాకింగ్ చేయడం ద్వారా కంట్రోల్లో ఉంటుందని, మందుల అవసరం తగ్గుతుందని డాక్టర్ శారద పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లో డాక్టర్ శారదా బిల్డింగ్లో ప్రతి నెల చివరి ఆదివారం షుగర్ వ్యాధిగ్రస్తులకు అందించే వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వందలాది మంది షుగర్ బాధితులు వైద్య సేవల నిమిత్తం రాగా పరగడపున ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత ఒకసారి బ్లడ్ టెస్టులు నిర్వహించారు. బీపీ పరీక్ష, బియ్యం ఓన్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదా షుగర్ బాధితులకు ఆహార నియమాలపై పలు సూచనలు చేశారు. బాధితులకు నెలసరి మందులు పంపిణీ చేశారు. 200 మంది షుగర్ బాధితులు వైద్య సేవలు పొందుతున్నట్లు సమాచారం. D3 శారదా సర్వీసెస్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రతి నెల కూడా మనం ఇక్కడ బురిపాలెము ఆఖరి ఆదివారం నందు ఈ క్యాంప్ చేస్తున్నాము. NCD క్యాంపు ప్రత్యేకించి షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళు వస్తున్నారు. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఈ పాయింట్ అనేది ఎవరైతే ఇది వీక్షిస్తున్నారో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలండి. మన ఇంట్లో కానీ లేకపోతే మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కానీ షుగర్ లేని వాళ్ళు లేరు ఈ రోజున. అందుకని వాళ్ళు మాత్రలు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే మనం పరగడుపున చూసుకునే షుగరు 100కి మించకుండా చూసుకోవాలండి. అలాగే మనం తిన్న తర్వాత పోస్ట్ లంచ్ అంటారు, లేకపోతే పోస్ట్ ప్రాండియల్ అంటారు, అది 180కి తగ్గకుండా చూసుకోండి. ఈ రోజున వీరు తీశారు అంటే డయాబెటిక్ రెటినోపతి కానీ న్యూరోపతి కానీ షుగర్ మూలాన వచ్చే వ్యాధులు ఏవైతే కాంప్లికేషన్స్ వస్తాయో, మరి షుగర్ వచ్చింది మనం దాన్ని పోగొట్టుకోలేము, నిరంతరం మనతో పాటు అది ఒక లోపల కలిసిపోయి ఉండేదే. దానికి మీరు ట్యాబ్లెట్స్ అయితే వేస్తున్నారు, కానీ మీ లోపల ఉన్న జబ్బు మిమ్మల్ని ఏం చేసింది, ఆ జబ్బు మిమ్మల్ని ఎలాగా గాయపరుస్తూ ఉంది, మీకు కంటికి ప్రమాదం తెస్తుందా, మీ కిడ్నీని కొరికైపోతుందా, లేకపోతే మీకు హార్ట్ అటాక్ తెప్పించబోతుందా, లేకపోతే మీకు స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రప్పించబోతుందా అనేది మరి మీకు తెలియదు కదా. మేము ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం, తింటున్నాంలే, ఎక్సర్సైజ్ చేస్తున్నాంలే అని అనుకుంటున్నారే కానీ ఈ గ్లైసిమిక్ కంట్రోల్ అనేది మనకి తెలియట్లేదు ప్రజలకి. ఆ అవగాహన ఒక్క పాయింట్ కనుక తెలిస్తే మనకి ఇన్ని బాధలు అనేవి షుగర్ రోగులకి రావు. అదేంటంటే చిన్న ఉపాయం, మీకు మీరు టెస్ట్ చేసుకునేటప్పుడు ఉదయం పూట పరగడుపున 100 మీదే మెయింటైన్ చేసుకోండి. అలాగే పోస్ట్ లంచ్ ఎప్పుడు కూడా 180కి మించకపోతే కనుక ఈ షుగర్కి సంబంధించిన కాంప్లికేషన్స్ అన్నీ తగ్గిపోతాయి. అలాగే ఇప్పుడు చూపించిన కేసులో దాన్ని మరి డయాబెటిక్ ఫుట్ అంటాము, అది మన ఇక్కడ సౌత్ ఇండియాలో ప్రత్యేకించి ఆంధ్రాలో చాలా చాలా నెగ్లిజెంట్గా ఉండటం మూలన వాటిని యాంపుటేషన్స్ దాకా వెళ్ళి అంటే రాయవెల్లూరు దాకా వెళ్ళే కేసెస్ నేను చూశాను. అది కాలు తీసేయటం అనేది జరుగుతుంది. అలాగే మనం ఇప్పటిదాకా కూడా డయాబెటిక్ ఫుట్ అనేదాన్ని 500 పైన కేసెస్ ఇక్కడ నేను చూడటం జరిగింది. అంటే నేను ఒక ఫిజిషియన్ని కాకుండా ఒక ప్రైమరీ కేర్ డాక్టర్గానే 500కి మించి నేను చూశానంటే ఇంకా మనకు తెలియకుండా ఎన్ని కేసులు ఉన్నాయనేది మనం గమనం చేసుకోవాలి. ఇది మన గ్రామంలో ఉన్న ANMs కానీ నర్సెస్ కానీ అలాగే ప్రైమరీ కేర్ PHC డాక్టర్స్ కానీ వాళ్ళు కూడా అవగాహన చెప్తూ ఉంటే తగ్గిపోతుంది. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. సెలవు. నా పేరు ఆశా బేగం అండి. మాది అంగల కూతురు. శారదమ్మ గారి దగ్గరికి వస్తున్నాను. సంవత్సరం నుంచి మంచి మందులు ఇస్తున్నారు. అది వరకు బయట 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెట్టినా కూడా నా ఆరోగ్యం బాగలేదు. ఇక్కడికి వచ్చినాక బాగుంది. షుగర్ సమస్య మీదే వచ్చాను. కొద్దిగా BP ఉంది, షుగర్ ఉంది. చూస్తున్నారు, మంచి మందులు ఇస్తున్నారు, మంచి ఆహారం చెప్తున్నారు. ఇదిగో ఇట్ట నడవండి, అట్ట నడవండి, ఈ తినండి, అవి తినండి అని అంటున్నారండి. నేను వచ్చినప్పుడు బాగోలేదండి. నేను ఇక్కడికి వచ్చినాక ఆరోగ్యం బాగుంది, హుషారుగానే ఉంది. అమ్మగారు చేయి మంచిది.
బాగుంది. పట్టణ ప్రజల ఆదాయ వనరులు పెరగడమే పట్టణ అభివృద్ధికి సూచికని, ఆ విధంగా ఆదాయ వనరులు పెరిగేందుకు తెనాలి ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలు తీసుకురావాలని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని, అప్పుడే పట్టణంలో వ్యాపార వర్గాలకు పురోగతి ఉంటుందని తెనాలి పట్టణ వ్యాపారుల ఐక్యవేదిక తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. తెనాలి వ్యాపారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఐక్యవేదిక సభ్యులు తమ అభిప్రాయాలను రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్కు వినతి పత్రం రూపంలో అందజేయనున్నట్లు వెల్లడించారు. కరోనా తర్వాత ఆన్లైన్ వ్యాపారం పెరిగిందని, తద్వారా పట్టణంలో వ్యాపార సంస్థలకు పురోగతి కనిపించడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మంత్రివర్యులు తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పట్టణ అభివృద్ధి కోసం, ప్రజల ఆర్థిక వనరులు మెరుగుపరచడం కోసం ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే జనాభా పెరిగి వ్యాపార వర్గాలకు తగు విధంగా పురోగతి లభిస్తుందన్న భావనను వ్యక్తం చేశారు. సమావేశంలో పొట్టిమూర్తి లక్ష్మీ శ్రీనివాసరావు, వెచ్చాశ్యాం, తిరువీధుల పవన్ కుమార్, కొత్తమాసు ఆంజనేయులు తదితర సభ్యులు పాల్గొన్నారు. కరోనా తర్వాత వ్యాపార రంగంలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. మేమందరం కూడా తెనాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నాము. ఇవాళ రోజున ఆన్లైన్ వ్యాపారం ఎక్కువైపోయి స్థానికంగా ఉండే మా వ్యాపారాలు బాగా తగ్గినాయి. ఇప్పుడు మా అదృష్టవశాత్తు తెనాలికి ఒక ఎమ్మెల్సీ, ఒక లోకల్ మినిస్టర్, ఒక సెంట్రల్ మినిస్టర్ ముగ్గురు ఉన్నారు. వీరు మా యందు దయించి తెనాలికి ఏదన్నా 2 పరిశ్రమలు కనుక తీసుకొచ్చినట్టయితే స్థానికత పెరుగుతుంది. అలానే లోకల్ వాళ్ళ అంటే మా అందరి తలసరి ఆదాయం పెరిగి వ్యాపారం బాగా అభివృద్ధి జరుగుతుంది. మీరు నాదెండ్ల మనోహర్ గారు తెనాలిని అభివృద్ధి చేస్తానంటున్నారు. చాలా సంతోషం అండి. అభివృద్ధి అంటే తెనాలికి 2 పరిశ్రమలు తేండి, దానివల్ల ఒక 50,000 60,000 కొత్త మనుషులు వస్తారు, పరిశ్రమలు పెరుగుతాయి, మా అందరికి కూడా వ్యాపారం పెరుగుతుంది. కాబట్టి మా ఎందు దయించి తెనాలికి 2 పరిశ్రమలు తేవాల్సిందిగా కోరుచున్నాం. మనకి గుంటూరు, విజయవాడ చాలా దగ్గరలో ఉన్నాయి. దానివలన మన తెనాల్లో నీళ్లు బాగుంటాయి కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటున్నారు. కానీ తెనాలి అభివృద్ధి గురించి మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. తెనాల్లో ఎటువంటి వనరులు ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రజెంట్ ఉన్న మినిస్టర్ గారికి కూడా ఇక్కడ ఉన్న వనరుల గురించి అన్నిటికీ గురించి తెలిసిన విషయమే. కాబట్టి ఇవి ఉన్న వనరులని ఉపయోగించుకొని మనకు కావాల్సిన ఇక్కడ ఏదైతే పరిశ్రమలు రావచ్చో ఆ పరిశ్రమల్లో ఏదో 1 or 2 కనీసం ఒక 500 మందికో 1000 మందికో ఉపాధి కలిగే విధంగా 2 పరిశ్రమలు తీసుకురావాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ఆన్లైన్ వ్యాపారం వల్ల చాలా వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా బాగా దెబ్బతిన్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టి ఆన్లైన్ వ్యాపారం ఆపేసేయండి, వస్తున్న టెండెన్సీని ఎవరు ఆపమని చెప్పని అనటానికి అధికారం లేదు. టెండెన్సీతో పాటు ఉన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించవచ్చు అనేది ప్రజెంట్ మినిస్టర్ గారు ఆలోచించి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ విషయం కూడా పరిగణనలోకి తీసుకొని మా అందరినీ, చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పని కోరుకుంటాం. పద్మభూషణ్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతి పురస్కరించుకొని తెనాలి బండిపై ఉన్న ఆయన విగ్రహం వద్ద సూపర్ స్టార్ కృష్ణ సీనియర్ అభిమాని ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానులు ఆ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ఆ మహానటుడికి ఘననివాళులర్పించారు. పద్మభూషణ్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతిని పురస్కరించుకొని స్థానిక తెనాలి బండి మీద ఏర్పాటు చేసిన నటశేఖర కృష్ణ విగ్రహం వద్ద సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అభిమాని ఆంధ్ర ప్యారిస్ చిత్ర సంస్థ అధినేత ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర సినిమాలో కొత్తదనం కోసం ఎనలేని కృషి చేశారని, వెండి తెరకు సరికొత్త హంగులు తెచ్చారని అన్నారు. నిర్మాతల శ్రేయోభిలాషిగా పేరు తెచ్చుకున్నారని చెబుతూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కె యశ్వంత్ కుమార్, షావుల్ సయ్యద్, షబ్బీర్ అఖిల్, గుమ్మడి ప్రసాద్, జి సాయికృష్ణ, మహేష్ బాబు అభిమానులు పాల్గొన్నారు. సినీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి జయంతి సందర్భంగా ఇక్కడ విఎస్ఆర్ కాలేజీ వద్ద ట్యాంక్ బండ్పై ఇవాళ కృష్ణ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ అంటేనే సినీ ఫీల్డ్లో ఒక మహుటం లేని మహారాజు. ఆయన సినీ ఫీల్డ్లో తీసుకొచ్చిన ఎన్నో కొత్తదనాలు, సినిమా స్కోప్ అయితేనేమి, 70mm కలర్, ఈస్ట్మన్ కలర్, ఏ కొత్తదనం వచ్చినా అది సూపర్ స్టార్ కృష్ణ గారి సొంతం. అటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు మరణించినా కానీ అందరి గుండెల్లో సజీవంగా ఉన్నారు. ఈరోజు కృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు తెనాల్లో జరుగుతున్నాయి, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల యొక్క ఆనందోత్సవాల్లో ఈరోజు ఆయన జయంతిని అంటే నివాళులు అర్పించడం కూడా తమ యొక్క వంతు అని చెప్పేసి తమ ఇంట్లో
ఒక మనిషి కుటుంబ సభ్యుడిగా ఆయనకి నివాళులు అర్పించడం ఆనందం ఎంతో ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు ఎంతో ఖర్చుతో కూడిన సినిమాలు తీస్తున్నారు. ఇంతకంటే బ్రహ్మాండమైన సినిమాలు తీశారు. ఈ రోజుకి కూడా కృష్ణ గారు తీసిన మోసగాళ్ళకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, అట్లా సింహాసనం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన తీసిన 350 సినిమాల్లో దరిదాపు 200 సినిమాలు ఒకదానికి మించి ఒకటి ఉన్న సినిమాలు. అటువంటిని మించిన సినిమాలు ఈ రోజు కూడా రావట్లేదు. కానీ అంత ఖర్చు ఎంత ఖర్చు అంటున్నారు. కృష్ణ గారు నటించిన సినిమాలు సంవత్సరాలు ఆడినాయి, 100 రోజులు ఆడిన అన్నీ ఆయనకున్న 100 రోజులు సంవత్సరాల సినిమాలు ఈ రోజు ఏ హీరోకి లేవని చెప్పి చెప్పడానికి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులుగా మేము గర్విస్తున్నాం. శ్రీ ఓంకారేశ్వర స్వామి ప్రథమ వార్షికోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి మృత్యుంజయ శాస్త్రి శివాచార్య పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఓంకారేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శైవగామ భీష్మ సహస్రాది ఆలయ ప్రతిష్టాపనాచార్య మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టామూర్తులకు పంచామృతాభిషేకం, శాంతి కళ్యాణం, మహద ఆశీర్వాద పూజలు విశేషంగా నిర్వహించారు. అనంతరం వీరిశెట్టి భాస్కర్రావు, మల్లీశ్వరి దంపతులచే అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకులు స్వర్ణ వెంకట నాగకుమార్ శర్మ పూజా విధులకు సహకరించగా ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యక్రమాలను పర్యవేక్షించారు. విశేషంగా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి దేవస్థానం బుర్రిపాలెం రోడ్డు నందు వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా ప్రప్రథమ కళ్యాణం 31/5 మే నెలలో జరుగుతుంది. ఈ కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం మా యాజ్ఞిక స్వామి అయినటువంటి మృత్యుంజయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, మా అర్చక స్వామి కుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో సుమారు వీరిశెట్టి భాస్కర్ దంపతులు 3000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం చేసి ఉన్నారు. మరియు ఈ కార్యక్రమంకు మండపారాధన నిమిత్తం చీమకుర్తి సతీష్ గారు కూడా మండపారాధన కార్యక్రమం చేసి ఉన్నారు. వీరందరికీ ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమం పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు. తెనాలి పట్టణంలో బుర్రిపాలెం రోడ్డు నందు గల ఓంకారాశ్రమం నందు ఈరోజు ప్రతిష్ట శివ గణపతి, పార్వతీదేవి, సర్వేశ్వర స్వామి, నందీశ్వర స్వామి, ధ్వజస్తంభం, శిఖరముల సహితంగా ఓంకారేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్ట జరిగి ఈ రోజుకి సంవత్సరం అయిన సందర్భంగా మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీ హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టా ప్రథమ వార్షికోత్సవ కళ్యాణం జరుగుతోంది. వీరు ఈ ప్రతిష్ట అయినటువంటి 16 రోజుల పండుగ రోజున వీరు ఇక్కడ ఛార్జీ తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం కూడా పాటుపడుతూ ఈరోజు ప్రతిష్టా కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేశారు. ఎంతోమంది భక్తులు వచ్చారు. అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఈ వార్షిక ప్రథమంగా వారి చేతుల మీదుగా కూడా జరగడం ఇక్కడ చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. భక్తులందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి పూజల్లో పాల్గొని, అన్నదానంలో పాల్గొని శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. తెనాలి బాలాజీరావుపేట ప్రియా డైరెక్ట్స్ ఎదురుగా గల శ్రీ నారాయణ అష్టాక్షరి క్షేత్రం నందు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఉదయాస్తమాన సేవలను ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండుగగా ఆదివారం నిర్వహించారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్యాత్మిక సేవల్లో భాగంగా తెనాలి బాలాజీరావుపేట ప్రియా డైరెక్ట్స్ ఎదురుగా గల నారాయణ అష్టాక్షరి క్షేత్రంలో ఆదివారం 7 కొండల స్వామికి ఉదయాస్తమాన సేవలు కన్నుల పండుగగా వీనులు విందుగా తిరుమలలో మాదిరిగా వైఖానస పండితులు పూజా విధులు నిర్వహించారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రొంపిచెర్ల వెంకట కిరణ్ కుమార్ పర్యవేక్షణలో సుప్రభాత సేవ నుండి పౌళింపు సేవ వరకు నిర్వహించిన ఆధ్యాత్మిక సేవల్లో విశేషంగా భక్తులు మేము సైతం అంటూ సతీ సమేతులై ఉభయ సేవల్లో పాల్గొన్నారు. సుప్రభాత సేవ, అభిషేకం, తోమాల సేవ, కొలువు, సహస్రనామార్చన, శ్రీవారి కళ్యాణం, గరుడోత్సవ సేవ, మేళ తాళాలతో, వేద మంత్రాలతో, కోలాట భజనతో బాలాజీరావుపేట పలు కొడల మీదుగా నిర్వహించారు. ఏకాంత సేవతో ఉదయాస్తమాన సేవలు తగు ప్రాధాన్యత చాటుకున్నాయి. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గం, మహిళా భక్తులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
తెనాలి పట్టణంలో స్థాపించినటువంటి శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ అనేక ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా 4 మాడవీధుల మధ్యలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంగా ప్రధానంగా చేసుకుని నారాయణ అక్షాక్షర దివ్యక్షేత్రాన్ని రూపకల్పన చేసేందుకు సంకల్పించడమైంది. ఆ కార్యక్రమంలో భాగంగా గత 49 వారాలుగా ఈ బాలాజీరాపట్నం ప్రియాటెక్స్ ఎదురు గల కోట బద్రీనాథ్ గుప్తా గారి యొక్క స్థల ప్రాంగణం ముందు మధ్యల చలంబాబు గారి యొక్క ప్రోత్సాహంతో, జంజన్ రామారావు గారి యొక్క ప్రోత్సాహంతో, అనేక మంది పెద్దల ప్రోత్సాహంతో, గుడివేళ సాంబశివ సత్యనారాయణ ప్రసాద్ గారు, అలాగే కోట వెంకట మోహన్ రావు గారు, గుగ్గిల రామ్మోహన్ రావు గారు, కంచర్ల సుధీర్ గారు, అలాగే నంబూరు సుబ్బారావు గారి యొక్క ప్రోత్సాహంతో మేము 49 వారాలుగా వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ గానామృత కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈ రోజున స్వామివారికి పౌర్ణమి రోజున ఉదయాస్తమాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. ఆ ఉదయాస్తమాన సేవా కార్యక్రమంలో ఉదయం సుప్రభాత సేవ నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క సేవా మహోత్సవంలో సుప్రభాత సేవ, విశేష అభిషేకము, తోమాల సేవ, అలాగే సహస్రనామార్చన, శ్రీనివాస కళ్యాణం నిర్వహించుకుని ఈరోజు సాయంత్రం పూట గరుడ సేవని పట్టణ పురోహితుల్లో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరము ఏకాంత సేవతో ఈ ఉదయాస్తమాన సేవా కార్యక్రమం ముగిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీనివాసుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే నారాయణ అక్షాక్షర దివ్యక్షేత్రానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై భూదాన విరాళాన్ని అందజేసి త్వరితగతిన దివ్యక్షేత్ర రూపకల్పనకు సహకరించాలని విఘ్న శ్రీనివాస ట్రస్ట్ తరపున అభ్యర్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. తెలుగు చలనచిత్ర రంగంలో డైరింగ్ అండ్ డాషింగ్ హీరోగా అభిమానుల హృదయాలను దోచుకున్న సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని అభిమానులు ఆయన విగ్రహానికి పూలదండలు వెళ్లేసి నివాళులర్పించారు. మండలంలోని బురిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని గ్రామంలోని కృష్ణ విగ్రహానికి అభిమానులు పూలదండలు వేసి సూపర్ స్టార్ కృష్ణకు జోహార్లు పలికారు. ఈ కార్యక్రమంలో శాఖమూరి కిషోర్, శాఖమూరి చందు, ఘట్టంనేని చిట్టిబాబు, సాంబయ్య, రవి, కృష్ణ, లక్ష్మయ్య, విజయ, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. 42 ఏళ్ల తర్వాత నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో నాడు విద్యను బోధించిన గురువులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్న వైరమిది. స్థానిక మారిస్పేటలోని నల్లమూతు చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ నందు 1983-84 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కొత్తపేటలోని సత్య సమావేశ హాల్లో నిర్వహించారు. ఆంధ్ర ప్యారిస్ బాలబాలికల మిత్రమండలి పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాటి ప్రధానోపాధ్యాయులు వైఎల్ఎన్ మాస్టర్, ఒగ్గయ్య మాస్టర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సత్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పూర్వ విద్యార్థులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. సీతా రామకృష్ణ ఆచారి మిత్రమండలి కార్యక్రమానికి సంధానకర్తలుగా వ్యవహరించారు. మేమందరము పూర్వ విద్యార్థులు అండి. 10వ తరగతి మాది. 1983-84 బ్యాచ్. మేము 42 సంవత్సరాల తర్వాత మేము అపూర్వ కలయిక కలుస్తున్నాము అందరము. ఈ సందర్భంగా మేము ఒక కార్యక్రమం చేసుకుంటున్నాము. ఆ కార్యక్రమాన్ని మేమందరం కలిసి, మాకు వైలెన్ మాస్టర్ ఉండారు, గున్నయ్య గారు మాస్టర్ ఉండారు, వాళ్ళందరికీ పాదాభివందనాలు చేసుకొని వాళ్ళని సన్మానించుకొని మేమందరం విద్యార్థులందరూ వాళ్ళని సన్మానించుకొని ఒక కార్యక్రమాన్ని మేము బాగా జయప్రదం చేసుకున్నాం. కానీ 42 సంవత్సరాల తర్వాత చేసుకున్నాం. కానీ అందరూ బాగా ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉండారు. ప్రతి ఒక్కరూ బాగుండారు. ప్రతి కుటుంబం బాగుంది. అంతా బాగుండారు. అందరికీ సంతానం కూడా వృద్ధి చెందింది. అందరూ ఉన్నత చదువులు చదివారు, ఉన్నత పదవుల్లో ఉండారు. అందరూ బాగుండారు. ఇదే మాకు సంతోషం. అంతా కలిసి మేమందరం మిత్రమండలిగా ఏర్పడి బాగా చేసుకుంటున్నాము. అందుకు దైవబలం కూడా మాకు సహకరించింది. ఇది ఏం లేదు, మా ఆంధ్ర ప్యారిస్ బాలబాలికల మిత్రమండలి తరపున అందరం కలిసి చేసుకున్నాము. జై హింద్. మరి రామకృష్ణ ఆధ్వర్యంలో, అలాగే ఆచార్య ఆధ్వర్యంలో ఇది ఘనంగా ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ నమస్కారం అయ్యా. ఇక్కడ మన మాస్టర్స్ ఇద్దరు ఉన్నారు. వైలెన్ సార్ గారు, మన ఒకే మాస్టర్ గారు. పిఎస్ మాస్టర్ అంటేనే మాకు ఎక్కువగా తెలిసింది. ఒకే మాస్టర్ పేరు మర్చిపోయాం. అయితే మా మాస్టర్లు మరి మాకన్నా యంగ్గా ఉన్నారు. కానీ మేము ముసలాళ్ళు అయిపోయాం. సార్ వాళ్ళు ఇద్దరు మాత్రం మంచి యంగ్గా కూర్చుని ఉన్నారు అక్కడ. మరి వీళ్ళ ఒకళ్ళలో కూడా కళాకాంతి లేదని అబ్జర్వ్ చేస్తున్నారు వచ్చిన కాడ నుంచి. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేసుకోవాలని మరి ఆశిస్తూ అందరూ మరి కరోనా తప్పుకొని ఇక్కడ దాకా వచ్చినందుకు అందరికీ వందనాలు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో పోలీసులు నిర్వహించిన భారీ కర్టన్ సెర్చ్ మరోసారి జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనపై పోలీస్ శాఖ ఎంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందో స్పష్టం చేసింది. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల వరకు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక తనిఖీలో గ్రామంలోని పలు ప్రాంతాలను పరిశీలించిన పోలీసులు సరైన పత్రాలని 32 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాల ధ్రువపత్రాలు, అనుమతులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రేపల్లి డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 11 ప్రాంతాల్లో కర్టన్ సెర్చ్ విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొంటూ డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణా లేదా వినియోగంలో ఎవరైనా పాల్గొన్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని,
అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి కనికరం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాపట్ల జిల్లాను గంజారహిత జిల్లాగా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ ప్రజలు పోలీసులకు సహకరించి సమాజాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాలని కోరారు. ఈ కాటన్ సెర్చ్ కార్యక్రమంలో 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మా బాపట్ల ఎస్పీ గారు అయినటువంటి ఉమామహేశ్వర్ గారి ఆదేశాల ప్రకారంగా బాపట్ల జిల్లాలో కాటన్ సెర్చ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3 సబ్ డివిజన్లు చీరాల, బాపట్ల, రేపల్లి సబ్ డివిజన్ భాగంగా అన్ని 3 సబ్ డివిజన్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో కాటన్ సెర్చ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్యాలను కనిపెట్టాలి, ఎవరైనా అటువంటి అమ్మడం కానీ తాగడం కానీ చేస్తున్నారని చెప్పేసి సర్ప్రైజ్గా చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లో ఒక 32 బైకులు, 3 ఆటోలు రికార్డులు లేవని చెప్పేసి మేము గమనించడం జరిగింది. వాటన్నిటిని కూడా తీసుకొచ్చాం. ఒకసారి రికార్డ్స్ వెరిఫై చేసి రికార్డు లేని బళ్ళని కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కాటన్ సెర్చ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి మాదక ద్రవ్యాల నిరోధకలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టాం. మన సబ్ డివిజన్లో కూడా ఇప్పటి వరకు సుమారు 11 ప్లేసెస్లో కాటన్ సెర్చ్ చేయడం జరిగింది. దీనిపైన ప్రజలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఈ మాదక ద్రవ్యాలు సేవించేవాళ్ళు కానీ, రవాణా చేసేవాళ్ళు కానీ, అలాగే నిల్వ చేసేవాళ్ళ యొక్క సమాచారం ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే అందరి చేత కూడా, ఈ గ్రామస్తులందరి చేత కూడా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒకటి చేయడం జరిగింది. తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాసిన మహోన్నత నటుడు సూపర్ స్టార్ కృష్ణ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మ్యాటిసెల్ ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ సూపర్ స్టార్ కృష్ణ 84వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన్యవాళులర్పించారు. ఆదివారం దుగ్గిరాల జెండా చెట్టు వద్ద కృష్ణ 84వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ జిలానీ, షేక్ మహబూబ్ సుబానీ, షేక్ మస్తాన్ వలీ, షేక్ కౌనేన్, షేక్ జాన్సైదా, షేక్ గొడవల్లి, వెంకట్రావు, వెంకటేశ్వరరావు, నరసింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా చిత్ర పరిశ్రమలో పేరొందారు. సినిమాస్కోప్, 70mm డాల్బీ సౌండ్ సిస్టమ్ వంటి అనేక సాంకేతికలను అందించిన ఘనత ఆయనది. తెలుగు తెరపై జేమ్స్ బాండ్, కౌబాయ్ పాత్రలను తీసుకొచ్చింది కూడా కృష్ణ గారే. ఆ రోజుల్లోనే పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా మోసగాళ్ళకు మోసగాళ్ళ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో అనువదించబడి ప్రదర్శింపబడింది. ఆ భాషా ప్రేక్షకుల ప్రశంసలు కూడా పొందారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టను దశ దిశలా వ్యాపింపజేశారు కృష్ణ గారు. వేమూరు రక్షణ సైన్యం ప్రార్థనా మందిరంలో ఆదివారంతో విరామ బైబిల్ తరగతులు ఘనంగా ముగిశాయి. వేమూరు రక్షణ సైన్యం ప్రార్థనా మందిరంలో పిల్లలకు నిర్వహించిన విరామ బైబిల్ తరగతులు ఆదివారంతో ముగిశాయని మేజర్ ఎం రత్నాకర్ తెలిపారు. ఈ నెల 25 నుంచి 31 తేదీ వరకు బైబిల్ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆధ్యాత్మిక విలువలు తెలియజేస్తూ బైబిల్పై ప్రత్యేక బోధనలు అందించామన్నారు. 250 మంది పిల్లలకు తరగతులు నిర్వహించి వారి సర్టిఫికెట్ల బహుమతులు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మేజర్ పుష్పకాంతం, హెల్పర్ దొప్పలపూడి జ్యోతిబాబు, ప్రతిభ, విభాగ్యం, పిల్లికే శ్రావణి, సంధ్య, టి ప్రదీప్, చందన, ధనుజ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ జూన్ 8 తేదీలో రాస్తారోకో నిరసన ప్రదర్శన. సిపిఎం నాయకులు కేవీ ప్రసాద్. సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని అభిమానుల ఘన నివాళి. ఆంధ్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో బుర్రిపాలెంలో మెడికల్ క్యాంప్. లోక కళ్యాణార్థం 25న పౌర్ణమి తిథులలో సామూహిక దత్తహోమ కత్తుల నిర్వహణ ఓ శుభ పరిమాణం. విజయవాడ కనకదుర్గ ఆలయ ధర్మకర్తల మండలి డైరెక్టర్ తోటకూడ వెంకటరమణరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.